హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ పచ్చి కొబ్బరితో పూరీలు చేసుకుందాము. మనం నార్మల్గా మైదా పిండితో కానీ లేదా గోధుమ పిండితో కానీ పూరీలు చేసుకుంటూ ఉంటాము. ఒక్కసారి పచ్చి కొబ్బరితో పూరీలు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మనం రెగ్యులర్గా చేసుకునే పూరీలు మాదిరి పొంగుతూ వస్తాయి, అలాగే నూనె కూడా పీల్చవండి, చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్నాను. వెనకనున్న బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుని బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. బాగా మెత్తగా పేస్ట్ అయిపోవాలండి, అప్పుడే మనకు పూరీలు బాగా వస్తాయి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల పొడి బియ్యం పిండిని వేసుకోవాలి. హాఫ్ కప్పు పచ్చి కొబ్బరికి 2 కప్పుల పొడి బియ్యం పిండి సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకుని వేడి చేసుకోవాలి. మనకు వాటర్ ఏమీ ఎక్కువగా పట్టదు, కొద్దిగా వేసుకుని వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న బియ్యం పిండిలోకి మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి. ఇది మొత్తం పిండికి కలిసే విధంగా బాగా స్పూన్తో కానీ చేత్తో కానీ కలుపుకోవాలి. బాగా మిక్స్ అయిపోవాలి, ఆ విధంగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఉప్పు ఆయిల్ పిండికి పట్టే విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి. మాయిశ్చర్ రావాలండి, మనం చేత్తో ముద్ద చేసుకున్నట్లయితే ముద్దకు రావాలి, ఆ విధంగా ఉండాలి. అప్పుడే మనకు పూరీలు పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి అనేది ఈ విధంగా తడిగా ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టుకున్న వేడి నీళ్ళను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. నీళ్లు ఎక్కువగా పట్టవండి, ఒక పావు గ్లాస్ వాటర్ కూడా పట్టదు, చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి. వేడిగా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్తో కలుపుకోండి. కొద్దిగా ముద్దకు వచ్చిన తర్వాత చేత్తో కలుపుకోవాలి. మనం రెగ్యులర్గా కలుపుకునే పూరీ పిండి మాదిరి సాఫ్ట్గా ఉండే విధంగా కలుపుకోవాలి. వాటర్ అనేది చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. వాటర్ అనేది ఎక్కువగా అస్సలు పట్టదు, కొద్దిగానే పడుతుంది. ఈ విధంగా ముద్దకు వచ్చే విధంగా కలుపుకోవాలి. పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ సాఫ్ట్గా ఉండకూడదు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండి అనేది మరి కొంచెం సాఫ్ట్గా అయి ఉంటుంది. ఇప్పుడు మనం చపాతీ రుద్దుకునే పీట కానీ లేదా చాపింగ్ బోర్డు కానీ తీసుకుని దానిపైన ఒక కవర్ పెట్టుకోవాలి. ఈ కవర్కు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకోవడం వలన పిండి అనేది కవర్కి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పూరీ పిండిని ఉండలుగా తీసుకొని ఒక ఉండను పెట్టుకోవాలి. పైన మరొక కవర్ని పెట్టుకోవాలి. పైన పెట్టుకున్న కవర్కి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేటు కానీ గిన్నె కానీ తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా 1 లేదా 2 సార్లు ప్రెస్ చేసుకున్న తర్వాత చేత్తో ప్రెస్ చేసుకోవాలి. మరీ పల్చగా ఉండే విధంగా ప్రెస్ చేయొద్దండి, అలాగని మరీ మందంగా ఉండకూడదు. ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత పైనున్న కవర్ తీసేసేయాలి. ఇప్పుడు ఒక క్యారీ మూతను కానీ లేదా ఒక బాక్స్ను కానీ తీసుకొని ఈ విధంగా షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల పూరీలన్నీ ఒకే సైజులో ఉంటాయి. పూరీ అనేది మరీ మందంగా ఉండకూడదు, అలాగని మరీ పల్చగా ఉండకూడదు. ఈ విధంగా ఉండే విధంగా ప్రెస్ చేసుకోండి. పూరీలు పొంగుతూ బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇదే విధంగా మిగిలిన పిండినన్నిటినీ కూడా పూరీలు రుద్దుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాలి. బాగా వేడిగా ఉన్నప్పుడే మనకు పూరీలు బాగా పొంగుతాయి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క పూరీని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పూరీ వేసిన వెంటనే గంటితో ఈ విధంగా మెల్లగా ప్రెస్ చేయండి. పూరీ అనేది బాగా పొంగుతుంది. 2 వైపులా బాగా కలర్ వచ్చే విధంగా కాల్చుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఇవి కలర్ బాగా వస్తాయి, అలాగే నూనె అనేది అస్సలు అబ్జర్వ్ చేయవు. మనం నార్మల్గా చేసుకునే పూరీలు మాదిరి పొంగుతూ ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇదే విధంగా మిగిలిన పూరీలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనము పిండి అనేది కరెక్ట్గా కలుపుకున్నామంటే పూరీలు పొంగుతూ చాలా బాగా వస్తాయి. ఈ పూరీలను ఒక్కసారి నాన్ వెజ్ కాంబినేషన్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే సాంబార్లేకి చట్నీలేకి కూడా చాలా టేస్టీగా ఉంటాయి.
చూసారు కదా, నూనె అనేది అస్సలు పీల్చకుండా చాలా పొంగుతూ కలర్ వచ్చే విధంగా కొబ్బరితో పూరీలు ఎలా చేసుకోవాలో ఈ పూరీల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.